స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు ధ్యానించుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి దినము మరి దేవుని కృపను బట్టి మరి ప్రతి దినము ఇలా ప్రార్థన చేయడానికి, మరి వాక్యాన్ని అందించడానికి, వాగ్దానాన్ని మీకు పరిచయం చేయడానికి, మరి దేవుడిస్తున్న కృపను బట్టి మరి దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీవు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరాస్థాపన చేసేదవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు విరోధముగా రూపొందబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. ఈ దినం మరి అనేక మంది నీకు శ్రమ తలపెట్టవచ్చు, అలాగే నీకు ఇబ్బందులు కల్పించవచ్చు, అలాగే నీకు ఎదురయ్యే పరిస్థితులు నీకు విరుద్ధంగా ఉండవచ్చు. అయితే అవేవి కూడా వర్ధిల్లవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడనంటే నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు మరి అవి వర్ధిల్లవు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. తద్వారా ఎట్టి శ్రమ అయినా ఇబ్బంది అయినా మరి నా ప్రభు తొలగించబోతున్నాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ కృప నేను అందరి ఏడల కృప అనుగ్రహించమని, ప్రతి నేను విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును మీరు వర్ధిల్లింప చేయనీక ఈ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వర్ధిల్లదని వాక్యం సెలవిస్తున్నట్లుగా నా తండ్రి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, రోగులు ఎవరంటే స్వస్థపరచమని, పాప క్షమాపణ ప్రజలకు దయచేయమని, అలాగే తండ్రి నాయన ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, అలాగే తండ్రి మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరంతో దయకిరీటాన్ని దయచేయమని, అలాగే సంతోషం, సమాధానం దయచేయమని, ఈ దినం బిడ్డలు చేయ ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల సమస్తములో మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.